హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని పెన్షనర్లకి శుభవార్త తెలిపిన చంద్రబాబు. పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ దిశగా అడుగులు వేస్తుంది. అటు ప్రజలను ఇటు ఉద్యోగులను ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పెన్షన్ల బదిలీకి అవకాశం అయితే కల్పించిందండి. పెన్షన్ ట్రాన్స్ఫర్కు సంబంధించి ఆప్షన్ను కూడా గ్రామవార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చింది. పెన్షన్దారుల ఉపాధి కోసం అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, అలాంటి వారు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ కోసం స్వగ్రామానికి రావాల్సి వస్తుంది. సో పెన్షన్దారులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళగా పెన్షన్ ట్రాన్స్ఫర్ అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారులు సచివాలయంలో పెన్షన్ బదిలీకి అప్లై చేసుకోవచ్చు అని తెలిపింది. ఏపీలో ఇతర ప్రాంతాలకు పెన్షన్ బదిలీ చేసుకోవాలని అనుకుంటే ఆ ప్రాంతం సచివాలయం వివరాలు స్వగ్రామంలోని సచివాలయంలో అందించవలసి అయితే ఉంటుంది. సో ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్లు భారీగా పెంచిన విషయం తెలిసిందే. పైగా పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నెల నుంచి అమలు చేసింది. పెన్షన్ 4,000 రూపాయలకైతే పెంచడం జరిగింది కూటమి ప్రభుత్వము. 3,000 రూపాయలు ఉన్నదాన్ని. సో జూలై నెలలో ఏకంగా 7,000 రూపాయల పెన్షన్ అయితే అందించింది. పెన్షన్ నేరుగా ఇంటి వద్దే లబ్ధిదారులకు అందిస్తున్నారు. తాజాగా ఏపీ సర్కార్ మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు అవసరాల కోసం వెళ్ళిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, సో రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నవారు వారందరికీ కూడా పెన్షన్ పొందేందుకు వీలుగా ప్రతి నెల వారు సొంతూరుకు రావాల్సి వస్తుందండి. సో పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించాలని అయితే వారంతా ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించి పెన్షన్ బదిలీకి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఈ మేరకు పెన్షనర్లు ప్రస్తుతం తాము నివసిస్తున్నటువంటి చోట పెన్షన్ పొందేందుకు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న గ్రామం లేదా వార్డు సచివాలయంలో బదిలీకి పెన్షన్ ట్రాన్స్ఫర్ దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయాల్లో పెన్షన్ బదిలీకి ఆప్షన్ కూడా ఇచ్చారు. దీంతో పెన్షన్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో పెన్షన్దారుడి ఐడితో పాటుగా ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలో దరఖాస్తులో జిల్లా, మండలం, సచివాలయం పేర్లు, ఇతర వివరాలు అయితే అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1నే ఇంటి వద్దకే వచ్చి 95% 1వ తేదీనే పెన్షన్లను అయితే పంపిణీ చేస్తున్నామని కూటమి ప్రభుత్వం తెలుపుతోంది. సాంకేతిక సమస్యలతో కొందరికి 1వ తేదీన పెన్షన్ అందటం లేదని, అలాంటి వారికి 2వ తేదీన ఖచ్చితంగా పెన్షన్ అందుతుందని అయితే స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు నగదు ప్రతి నెల 1వ తేదీన అందుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనము, ఇతర సంక్షేమ పథకాలు సైతం అమలు చేస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.